అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చేతిలో స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వేదికగా బలమైన నినాదం. వీధుల్లోకి వస్తే లక్షలాదిగా జన సునామీ. ఇది పాతకాలపు రాజకీయ పోరాటం కాదు, ఇది జెన్జీ డిజిటల్ తరం చేస్తున్న నయా పోరాటం. ప్రణాళికతో పనిలేదు, ముందుకు నడిపించే నాయకత్వం ఉండదు, ఒకరితో ఒకరికి పరిచయం అసలే ఉండదు. సోషల్ మీడియా గ్రూప్లే వీరి ప్రధాన సైన్యం. సెకండ్ల వ్యవధిలో సమాచారం మిలియన్ల మందికి చేరిపోతుంది. నిమిషాల్లోనే రహదారులు ఇసుకేస్తే రాలనంత యువతతో నిండిపోతాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను గద్దెదించిన ఉద్యమం నుంచి కెన్యాలో ప్రభుత్వాన్ని వణికించిన తిరుగుబాటు వరకు ప్రపంచాన్ని ఊపేస్తున్న జెన్జీ ఉద్యమాల అసలు కథేంటి? మన దేశంలో నీట్ పేపర్ లీకేజీపై చెలరేగిన జెన్జీ మంటలు ఎప్పుడు చల్లారుతాయి? యువత తిరుగుబాటును ప్రభుత్వాలు తక్కువగా అంచనా వేస్తే ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. సాధారణంగా ఏదైనా ఉద్యమాన్ని ముందుకు నడిపించాలంటే ఒక రాజకీయ పార్టీ ఉండాలి, దానికి ఒక అగ్ర నాయకత్వం కావాలి, భారీగా నిధులు పోగు చేయాలి. కానీ జెన్జీ ఉద్యమాలు వీటన్నింటికి పూర్తిగా భిన్నం. ఈ పోరాటాలకు ఒక నాయకుడు అంటూ ఉండడు, అందరూ నాయకులే. అందుకే వీటిని అణచివేయటం ప్రభుత్వాలకు సాధ్యం కాదు. టిక్ టాక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూపులే వీరి ప్రధాన సైన్యం. సమాచారాన్ని నిమిషాల్లో మిలియన్ల మందికి చేరవేస్తారు. రాజకీయ పార్టీలు ఇచ్చే నిధులతో సంబంధం లేకుండా క్రౌడ్ ఫండింగ్, డిజిటల్ వాలంటీరిజంతో ఈ ఉద్యమాలు ముందుకు సాగుతాయి. అవినీతి, పారదర్శకత లోపించటం, యువత భవిష్యత్తు నాశనమయ్యే నిర్ణయాలపై ఈ జెన్జీ తరం వెంటనే స్పందిస్తుంది. జెన్జీ నిరసనలను పాస్అవుట్ విద్యార్థుల గోలగానో, 2 రోజుల్లో చల్లారిపోయే సోషల్ మీడియా ట్రెండ్ గానో భావించి లైట్ తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గత అనుభవాలు గుర్తు చేస్తున్నాయి. జెన్జీ ఉద్యమాల గురించి మాట్లాడుకోవాలంటే బంగ్లాదేశ్ కథ తెలుసుకుంటే సరిపోతుంది. ఏళ్ల తరబడి తిరుగులేని అధికారంతో ఏలిన షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఆ దేశ యువత, విద్యార్థులు తమ ఉక్కు పిడికిలతో కూల్చేశారు. స్వాతంత్ర్య పోరాట యోధుల వారసులకు కేటాయించిన 30% ఉద్యోగాల రిజర్వేషన్ల వివాదం నుంచి మొదలైన ఈ జెన్జీ ఆందోళనలు చివరికి అక్కడి ప్రభుత్వ పతనానికి దారితీశాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న 30% కోటాను నిరసిస్తూ ప్రారంభమైన ఉద్యమం క్రమంగా అవినీతి, సర్కార్ నిర్బంధ పాలనకు వ్యతిరేకంగా ప్రజా విప్లవంగా మారింది. సామాజిక మాధ్యమాలు, డిజిటల్ నెట్వర్కింగ్ ను ఆయుధంగా మలుచుకున్న ఈ తరం యువత ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండానే ఊహించని రీతిలో వీధుల్లోకి వచ్చి కదం తొక్కింది. ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆంక్షలను విధించింది. విద్యార్థులపై గిరిజన దాడులు, పోలీస్ కాల్పుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోవటంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రధాని నివాసం వైపుకు లక్షలాది మంది దూసుకురావడంతో రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ ఆర్మీ హసీనాకు డెడ్లైన్ విధించింది. దాంతో వేరే మార్గం లేక ఆమె రాజీనామా చేసి మిలిటరీ విమానంలో దేశం దాటి వెళ్లాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ ఘటనను మరవక ముందే హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్లోనూ జెన్జీ విప్లవం విరుచుకుపడింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవినీతి, పాలకుల బంధుప్రీతి, నిరుద్యోగంపై రగిలిపోతున్న యువత ఒకే ఒక్క నిర్ణయంతో వీధుల్లోకి ఉప్పెనలా దూసుకొచ్చింది. ప్రభుత్వం విధించిన సోషల్ మీడియా నిషేధం ఈ మంటలకు ఆజ్యం పోయగా విద్యార్థులు, యువత సాగించిన ఉధృత పోరాటానికి ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఉద్యమాన్ని తొక్కిపెట్టేందుకు సర్కార్ ప్రయోగించిన బలగాలు, లాఠీ చార్జులు, టియర్ గ్యాస్ ప్రయోగాలు యువత ఆక్రోశాన్ని మరింత పెంచాయి. పార్లమెంట్ భవనం, ప్రధాని కార్యాలయ ముట్టడికి వేలాది మంది దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులు చేదాటిపోవటం, ప్రజా నిరసనల సెగ తట్టుకోలేక ప్రధాని కేపీ శర్మ ఓలీ తన రాజీనామాను సమర్పించారు. ఇక దక్షిణాసియాలో జెన్జీ యువత తలుచుకుంటే ఎలాంటి పవర్ఫుల్ ప్రభుత్వాలైనా కూలిపోతాయనటానికి అసలైన ఆరంభం శ్రీలంక. దేశం దివాలా తీసి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి, పెట్రోల్ బంకుల వద్ద గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చిన వేళ ఆ దేశ యువత రగిలిపోయింది. కొలంబోలో గోటాగో గామా అంటే గోటాబాయ్ పోవాలి పేరుతో తాత్కాలిక నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 2022 జులై 9న లక్షలాది మంది యువకులు, ప్రజలు పోలీస్ బారికేడ్లను బద్దలు కొడుతూ ప్రెసిడెంట్ ప్యాలెస్ లోకి దూసుకు వెళ్లారు. సుఖభోగాల్లో తేలియాడే అధ్యక్ష భవనాన్ని వశం చేసుకుని స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ ప్రధాని అధికారిక నివాసంలో వంట చేసుకుంటూ నిరసన తెలిపిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ప్రజా ఆగ్రహ జ్వాలల ధాటికి తట్టుకోలేక ప్రధాని మహింద రాజపక్స, ఆ తర్వాత అధ్యక్షుడు గోటాబాయ్ రాజపక్స తమ పదవులకు రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఇవి మాత్రమే కాదు, కెన్యా, ఇండోనేషియా, మడగాస్కర్, మొరాకో, అరబ్ దేశాల్లోనూ
ఈ తరహా జంజీ ఉద్యమాలు ఉధృతంగా సాగాయి. అక్కడి ప్రభుత్వాలను షేక్ చేసి పారేశాయి. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ ట్రెండ్ కి ఇండియా మినహాయింపేమీ కాదు. నీట్ పేపర్ లీకేజీపై జంజీ కదం తొక్కుతోంది. ఒక్క ఢిల్లీలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ భావజాలంతో మమేకమైన యూనియన్స్ తో సంబంధం లేకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా విద్యార్థులంతా ఏకమయ్యారు. న్యాయ పోరాటం నుంచి వీధి పోరాటం వరకు జంజీ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపిస్తున్నారు. అటు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ పేపర్ లీకేజీల కేసుల విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు సహా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే ఈ పోరాటం కేవలం ఒక నీట్ పరీక్షకే పరిమితం కాలేదు. ఎన్టీఏ వ్యవస్థతో పాటు దేశంలో పరీక్షల నిర్వహణ తీరుపైనే భారత యువత నమ్మకాన్ని కోల్పోతున్న పరిస్థితిని ఎత్తిచూపుతోంది. అందుకే కంటి తుడుపు చర్యలు కాకుండా మొత్తం ప్రక్షాళన చేయటం అవసరం. లేకపోతే సోషల్ మీడియా వేదికగా రగులుకున్న ఈ చిన్ని నిప్పు రవ్వలు రేపు ఏ స్థాయి దావానలంగా మారతాయో ఊహించటం కష్టంగా మారుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.